హలో హాయ్ అండి. నేనైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ చేశాను. ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం చూడండి. నైటే నేను నానబెట్టేసుకున్నాను. ఇవి డ్రైకి, ఇవి ఎండు ఖర్జూరం, డ్రై ఆమ్లా, మళ్ళీ జీడిపప్పు, బాదం పప్పు, మళ్ళీ పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని బాగా నైట్ నానబెట్టుకోవాలండి. మళ్ళీ ఖర్జూరం కూడా వేసేసానండి. ఖర్జూరం మిక్సీలో వేసినప్పుడైనా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నైట్ నుంచి నానితే ఇంకా గ్రైండ్ చేసేటప్పుడు ఇంకా మెత్తగా స్పీడ్గా అవుతుందని చెప్పి నేను నైటే అవి కూడా నానబెట్టేసుకున్నాను. అవి నానబెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ చేసుకొని బాగా సోక్ చేసుకుంటే పొద్దున్నకి బాగా వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా గ్రైండ్ అయిపోద్ది, ఎక్కువసేపు ఇది అవ్వకుండా. ఇలా చేసుకుంటే కూడా మనకు మంచిది. నైట్ అంతా నాని ఆ వాటర్ కూడా చాలా తియ్యగా ఉంటుందండి, నాని అని ఉంటుంది కదా. ఆ తర్వాత 2 స్పూన్ల హనీ యాడ్ చేసుకున్నాను మిక్సీలో ఉంటుండగానే. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల్లో సర్వ్ చేసుకుంటే దాని మీద మీరు బాదం పప్పు వేసుకొని, ఇంకొంచెం బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసేసుకొని, మళ్ళీ నేనైతే బూస్ట్ వేసా అండి. మా పాప